శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు అసలు మిథున రాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 1-2-3 ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే లాభస్థానంలో గురుడు, దశమంలో రాహువు, భాగ్యస్థానంలో శని, అట్లాగే చతుర్థంలో నీచపట్టిన శుక్రుడు, కేతువు సంచరిస్తున్నారు. అలాగే ప్రథమార్థం వరకు రవి బుధ కుజులు పంచమంలోనూ, తదుపరి షష్ఠ స్థానంలోనూ ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించి చూసినట్లయితే అధిక భాగం గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ మాసం మిథున రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. ఏ పని మొదలుపెట్టినా కూడా తిరుగులేనటువంటి విజయాలను నమోదు చేసుకుంటారు. సహజ సిద్ధంగానే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి అడుగేసేటువంటి మిథున రాశి వాళ్ళు ప్రతి రూపాయిని కాస్త జాగ్రత్తగా పరిశీలించి ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా బాగుంది. ఇక్కడ మిథున రాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఎంచి వేయాలి. ఏట్లో వేసిన డబ్బు అనేటువంటిది ఎంచి వేయాలంటారు పెద్దలు. అంటే అర్థం ఏమిటంటే ఏది ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టినా లేదా పాడు చేసినా లేదా ఏం చేసినా సరే దాన్ని గురించి తెలుసుకున్న తర్వాతనే చెయ్యాలనేటువంటి మనీ పాలసీ ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఆర్థికపరమైన అంశాల్లో ఈ మాసం తిరుగులేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. లాభస్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా ఈ దేశంలో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితుల రీత్యా కావచ్చు, జ్యేష్ఠ భ్రాత రీత్యా కావచ్చు, అలాగే బంధువుల రీత్యా కావచ్చు, సంపూర్ణ ఆర్థికపరమైన సహకారాలు కానీ, అలాగే మోరల్ సపోర్ట్ కానీ, అలాగే జ్యేష్ఠ భ్రాత వల్ల అంటే పెద్దన్నయ్యల వల్ల, పెద్దక్కల వల్ల అంటే సోదర వర్గం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి. ఆ సంపూర్ణ సహాయ సహకారాలను అందుకుని మరింత వేగంగా ముందుకి అడుగులు వేయగలుగుతారు. ఈ మాసం మిథున రాశి వాళ్ళకి వీళ్ళ సహకారం బలంగా ఉంది. ఇకపోతే దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా అప్పుడప్పుడు వృత్తిపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం ఈ రాహుగ్రహ చతుర్థంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా 2-3 అంశాల్లో బ్రేక్స్ ఉంటాయి. అంటే గృహ సంబంధమైన అంశాల్లో స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొన్ని బ్రేక్స్ ఉంటాయి. అవి సాధ్యపడతాయి. అంటే స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడటం, కొన్ని డాక్యుమెంటేషన్స్లో తప్పులు రావడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగరీత్యా కూడా మంచి పదోన్నతి ప్రాప్తిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో టర్నోవర్ చాలా బాగుంటుంది. వ్యాపార విస్తరణ కూడా చేయగలుగుతారు. అలాగే ఒకేసారి మల్టీటాస్క్ అంటే 2-3 వృత్తుల ద్వారా 2-3 రకాల ఆదాయ మార్గాలు అనేటువంటివి కూడా ఏర్పడతాయి. తద్వారా లాభపడతారు. కానీ ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల మాత్రం కొన్ని సందర్భాల్లో కొన్ని ఆటంకాలు, అంటే చేసేటువంటి బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, అన్నీ అమరిన తర్వాత బ్యాంక్ లోన్ లేట్ అవుతుంది, ఇటువంటి ఆటంకాలు అనేటువంటివి ఏర్పడతాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకున్నట్లయితే ఆ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇక ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా బాగుంది. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి బుధ కుజుల యొక్క సంచార రీత్యా శత్రునాశనం జరుగుతుంది. శత్రువులు పూర్తి స్థాయిలో నేల మట్టమైపోతారు. వాళ్ళు ఎదగాలన్నా ఎదగలేని పరిస్థితికి దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ కుజ సంచార రీత్యా గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకోగలుగుతారు. అలాగే నూతనంగా రుణాలని వ్యాపార విస్తరణ కోసమో జీవితంలో అభివృద్ధి కోసమో చేయగలుగుతారు. 10 మందికి డబ్బులు ఇచ్చే స్థితిలో ఉంటారు కానీ అడిగే స్థితిలో ఉండరు. అటువంటి మంచి స్థితి ఏర్పడుతోంది. అధిక శాతం గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలని ఇవ్వడం అనేటువంటిది జరుగుతోంది. తండ్రి మూలక సహకారం, తల్లిదండ్రుల రీత్యా పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఏ పని చేపట్టినా కూడా చాలా ధైర్యంగా ముందంజ వేస్తారు. మీకు ఈ మాసం అంతా తిరుగులేదని చెప్పవచ్చు. ఇక భాగ్యస్థానంలో ఉన్న శనీశ్వరుడి యొక్క సంచార రీత్యా, కుంభంలో ఉన్నటువంటి శని సంచార రీత్యా కొన్ని సందర్భాల్లో మాత్రం కొంతమందికి మాత్రం తండ్రి గారికి అనారోగ్యం ఏర్పడుతుంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఇక్కడ స్త్రీ సంతాన విషయకంగా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. స్త్రీల వల్ల, ముఖ్యంగా స్త్రీల వల్ల కావచ్చు, స్త్రీ సంతానం వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొన్ని నిందలు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు. సహజ సిద్ధంగానే మంచి వాక్ పటిమ, వాక్ చాతుర్యం, అలాగే 10 మందిని కన్విన్స్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు వీలైనంత వరకు స్త్రీ మూలక వివాదాలు వచ్చినప్పుడు కన్విన్స్ చేయాలని కూడా చూడొద్దు. అక్కడి నుంచి తప్పుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. పదే పదే వీళ్ళ గురించినటువంటి ప్రస్తావనలు చేయటం, అంటే స్త్రీలకు సంబంధించినటువంటి వివాదాలు ఏమన్నా ఉంటే వాటి గురించి ప్రస్తావన చేయటం అనేటువంటిది మంచిది కాదు. తద్వారా రహస్య శత్రుబాధ పెరుగుతుంది, తద్వారా ఇబ్బందులు పడటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం మాత్రం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ సంతానం విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇకపోతే ప్రతినిత్యం యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి చేయండి. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మంచి స్థితి అనేటువంటిది ఈ మాసం ఏర్పడబోతోంది. ఇక సహజ సిద్ధంగానే ఈ మాసం ఒక విషయం మీకు బోధపడుతుంది. ఎంత కష్టపడ్డా, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డా జీవితంలో కొన్ని బంధాలు నిలబడవు, కొన్ని బంధాలు అశాశ్వతం. మన కళ్ళెదురుగానే ఆ బంధాలు మన నుంచి తెంచుకొని వెళ్ళిపోతాయి అనేటువంటి కఠోరమైనటువంటి సత్యాన్ని జీర్ణించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మంచి పాజిటివ్ దృక్పథంతో దూసుకు వెళ్ళగలుగుతారు. అలాగే గతంలో చేసినటువంటి ఏవైతే సాహస కృత్యాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మంచి శుభ ఫలితాలని ఈ మాసం పొందగలుగుతారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్న ఏర్పడినటువంటి గ్రహణ ప్రభావాలు కూడా ఈ మాసం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నాయి. ఈ గ్రహణ ప్రభావం కూడా ఎక్కువ పనిచేస్తుంది మిథున రాశి మీద. ఈ గ్రహణాల వల్ల కూడా మంచి ఆర్థిక అభివృద్ధి, జీవితంలో అభివృద్ధి అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఇకపోతే ఈ మాసంలో కొంత ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల పోరాటం చేయక తప్పదు. పోరాటం లాంటి జీవితం గడపవలసి వస్తుంది. ఎన్ని చేసినా, ఎంత ఇచ్చినా ఒక్క మాట కనుక జారేటట్లయితే ఇచ్చిందంతా వృధా అయిపోయేటువంటి పరిస్థితుల్లో కాలంలో మనం ఉన్నాము అనేటువంటి కఠోరమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పునరసు నక్షత్రం వాళ్ళకి మిథున రాశిలో ఇందాక చెప్పుకున్నాం మృగశిర, ఆరుద్ర, పునరసు, ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. పునరసు నక్షత్రం వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. గురు బలాన్ని, దైవ బలాన్ని పెంపొందింపచేసుకోవాలి. దీన్ని పెంపొందింపచేసుకోవడం కోసం ఈ మాసం ఎలాగూ గురువు యొక్క అనుగ్రహం వల్ల 12 జ్యోతిర్లింగాల్లో కనీసం 1-2 సందర్శించే భాగ్యం కలుగుతుంది. అలాగే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవడం కోసం దత్త చరిత్ర పారాయణ చేయండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారిని అర్చించండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి శిష్యుడైనటువంటి కార్తవీర్యార్జునుడిని కూడా స్మరించండి. కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో ఈ మాసం ప్రథమార్థం మీకు అనుకూలంగా ఉంటాయి. ద్వితీయార్థంలో ఫలితాలు కొంచెం అనుమానాస్పదంగా ఉంది కనుక ఏదైనా ఉంటే మధ్యవర్తి పరిష్కారాలు కానీ కోర్టు తీర్పులు కానీ ప్రథమార్థమే ముగించుకోండి. ఇకపోతే ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత మంచి స్థితికి వెళ్ళినా కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నించేటువంటి ఒక వర్గం బలంగా తయారవుతుంది. వాళ్ళ నుంచి ఎంతో కొంత మీకు మానసిక క్షోభ అనేటువంటిది తప్పదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మిథున రాశి వాళ్ళకి, అందరికీ, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరికీ చాలా బాగుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇంకా బాగుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఈ మాసం నుంచి మీకు తిరుగులేనటువంటి జయ అవకాశాలు ఉంటాయి. అయితే మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే, నిన్నటిదాకా మన అనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మన కాదు అనేటువంటి కఠినమైనటువంటి సత్యాన్ని జీర్ణించుకోవడానికి టైం పడుతుంది. కానీ అది జీర్ణించుకోక తప్పనిసరి పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక ఎప్పుడైనా సరే తన పరాయి విచక్షణ చూపించేటప్పుడు ఆ తన మన భేదం లేకుండా ప్రవర్తించండి. మన వాళ్ళైనా బయటి వాళ్ళైనా ఒక్కలానే చూడటం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ మాసంలో బుధగ్రహ సంచారం ఇంకా బాగుంది, ద్వితీయార్థం ఇంకా బాగుంది. కనుక వ్యాపారస్తులు ఎవరైతే టర్నోవర్ని పెంచుకోవాలనుకుంటారో, నూతన వ్యాపార ప్రారంభం చేయాలనుకుంటారో, నూతనంగా గృహాలు, వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ద్వితీయార్థం ప్రయత్నం చేయండి. మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో పొరపాటును కూడా ఈ మాసం వజ్రాభరణాలను కొనుగోలు చేయవద్దు. స్వర్ణాభరణాలను కొనుగోలు చేయవచ్చు. ఈ వజ్రాభరణాలను కొనుగోలు చేసేటట్లయితే కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ మాసం చేయటం అంత
శ్రేయస్కరం కాదు. ఈఎన్టీ సమస్యలు, గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్స్, డైజెస్టివ్ డిజార్డర్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇది ముఖ్యంగా ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు, మరి ముఖ్యంగా 45-50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాపార భాగస్వాములతో ప్రథమార్థం వరకు కొంచెం ఆచితూచి అడుగులేయండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యాపార భాగస్వాములతో కూర్చుని ఏదన్నా విషయం మాట్లాడాలనుకున్నా కూడా ద్వితీయార్థం మాట్లాడండి. కోర్టు తీర్పులు అనుకూలంగా రావాలన్నా కూడా ఇలాగే ప్రయత్నం చేయండి. ఇకపోతే మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా, ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు గురు బలాన్ని, దైవ బలాన్ని పెంపొందింప చేసుకోండి. లేని పక్షంలో అనారోగ్య సమస్యలు, కొంతమందికి అయితే కాస్త కేసులు అవ్వటం, పోలీస్ స్టేషన్స్, గొడవలు, ఇటువంటి ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. కనుక అనవసరమైన వాగ్వివాదాల జోలికి పునర్వసు నక్షత్ర జాతకులు వెళ్లకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఒకవేళ మీరు వెళ్ళకపోయినా కూడా కొన్ని మీదకు వచ్చి పడే పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాళ్ళు మాత్రం వ్యక్తిగత జన్మ జాతకరీత్యా చూపించుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం అధిక భాగం మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామి ఆరాధనని మించినది లేదు. కనుక ఈ మాసం తప్పనిసరిగా దత్త ఆరాధన చేయండి. చేసి మిథున రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.